వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోని యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో గత వీడియోలో మనము స్టాటిస్టిక్స్లో భాగంగా మనం ఏం చూసాము, మీను, మీడియన్, అదేవిధంగా మోడ్ గురించి మనము బేసిక్ అంశాలను చూసి అందులో భాగంగా మనకు ఏపీపీఎస్లో అడుగుతున్నటువంటి క్వశ్చన్ మోడల్స్ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూడడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ వీడియోలో మనము నెక్స్ట్ అంశమైనటువంటి దేని గురించి చూస్తామంటే దేని గురించి వ్యాప్తి. వ్యాప్తిని మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో మనం రేంజ్ అంటామండి. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. దీని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకు వ్యాప్తి అంటే ఏంటంటే గరిష్ట విలువ కనిష్ట విలువ మధ్య తేడాని ఏమంటామంటే వ్యాప్తి అంటాం. వ్యాప్తిగానే ఇక్కడ మనం డెఫినేషన్ చూసినట్లయితే చాలా సింపుల్గా ఉంటుంది ఈ కాన్సెప్ట్. అయినా చూద్దాం. గరిష్ట మరియు కనిష్ట విలువల మధ్య తేడాను మధ్య తేడాను ఏమంటాము రేంజ్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు గరిష్ట విలువ మరియు కనిష్ట విలువల మధ్య తేడాని డిఫరెన్స్ని మనం ఏమంటామంటే వ్యాప్తి అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వ్యాప్తికి కానీ ఫార్ములా గమనించినట్లయితే వ్యాప్తికి ఫార్ములా గమనించినట్లయితే మనకేంటి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అని గుర్తుపెట్టుకోవాలండి. కనిష్ట విలువ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం నెక్స్ట్ వ్యాప్తి చూసాం. వ్యాప్తి అంటే ఏంటి మనకి ఇక్కడ గరిష్ట విలువ మరియు కనిష్ట విలువ మధ్య తేడాను మనం ఏమంటాం రేంజ్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు నెక్స్ట్ ఏంటంటే వ్యాప్తి గుణకం కూడా మనం చూడాలండి. వ్యాప్తి గుణకం. వ్యాప్తి గుణకం అంటే ఏంటి మనకి ఇక్కడ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ అండి. ఇక్కడ మనం ఏం చూసాము వ్యాప్తి, అదేవిధంగా వ్యాప్తి గుణకం గురించి మనం చదువుతున్నామండి. ఇక్కడ వ్యాప్తి అంటే ఏంటంటే మనకు గరిష్ట అదేవిధంగా కనిష్ట విలువల మధ్య తేడాను మనం ఏమంటామంటే వ్యాప్తి రేంజ్ అంటాము. నెక్స్ట్ వచ్చి వ్యాప్తి గుణకం వచ్చేసరికి మనకి ఏంటి గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువగా మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే మనం ఇక్కడ మనం ఏం చూద్దామంటే ఒక్కొక్క ప్రశ్న గురించి చూద్దాం. అంటే మనకి ఎప్పుడైనా సరే మనకు ఇక్కడ స్టాటిస్టిక్స్ అనగానే మనం ఏం చదువుతాం ఇక్కడ మీను, మీడియను, అదేవిధంగా మోడు, అదేవిధంగా ఈ మీను మీడియన్కి అదేవిధంగా మోడు గల రిలేషన్షిప్ గురించి మనం చదివాం. అదేవిధంగా మనం ఇక్కడ వ్యాప్తి చూస్తున్నాం. ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఏ కాన్సెప్ట్ తీసుకున్నా మనకు 3 మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకు ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు మనం ఎలా కనుక్కోవాలి, అదేవిధంగా మనకి ఇక్కడ సిరీస్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనము వీటిని ఎలా కనుక్కోవాలి, అదేవిధంగా మనకి ఇక్కడ మనకు క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చి మనకు ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవాలి. ఈ 3 కాన్సెప్ట్లు అంటే ఈ 3 మోడల్స్ గమనిస్తే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువ స్కోర్ అవడానికి అవకాశం ఉంటుంది. మనకు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ కాన్సెప్ట్ తీసుకున్నా కూడా మనము మొత్తం 3 మోడల్స్ మనం గమనించుకోవాలి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. రెండోసరికి మనకేంటిది మనకు ఇక్కడ సిరీస్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అదేవిధంగా క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చి అంటే మన క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చి మనకు ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి. ఈ 3 మోడల్స్ మనం గమనిస్తే చాలండి. నెక్స్ట్ కానీ గమనించినట్టు ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మనకు ఒక్కొక్క క్వశ్చన్ కానీ గమనించినట్లయితే చూద్దాం. ఒక్కొక్కంటే మనకి ఈ 3 మోడల్స్ చూడాలి. అంటే మనకు ఇక్కడ ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు వ్యాప్తి ఎలా కనుక్కుంటాం, వ్యాప్తి గుణకం ఎలా కనుక్కుంటాం. అదేవిధంగా మనకి ఇక్కడ మనకు సిరీస్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు వ్యాప్తి ఎలా కనుక్కోవాలి, అదేవిధంగా వ్యాప్తి గుణకం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటిది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చి ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనము రేంజ్ ఎలా కనుక్కుంటాం, రేంజ్ ఫ్యాక్టర్ ఎలా కనుక్కుంటాం మనం చూద్దాం, కో ఫ్యాక్టర్. ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి మోడల్ చూద్దాం. ఇక్కడ మనకు ఉన్నటువంటి మోడల్స్ కానీ గమనించినట్లయితే ఫస్ట్ మోడల్ చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ మోడల్ మోడల్ 1 కానీ గమనించినట్లయితే ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే ఒక వారంలో బంగారం ధరలు 500, 530, 530, 600, 575, 590, అదేవిధంగా 625 అయినా వ్యాప్తి అదేవిధంగా వ్యాప్తి గుణకం ఎంత అని అడుగుతున్నాడండి. సింపుల్ అంటే మనకు గుణకం అడుగుతున్నాడు. ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇది ఎలా ఇచ్చాడో మనకు డైరెక్ట్గా ఇండివిజువల్ సిరీస్ ఇచ్చాడండి. మోడల్ 1 అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఇండివిజువల్
ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు సో మనం ఎలా చేయాలో చూస్తున్నాము. మనకి ఇక్కడ బాగా గమనించినట్లయితే సో ఇక్కడ మనకు ధరలు ఏమున్నా చెప్పండి. సో 500, 530, 600, 575, 590, 625. అంటే ఇక్కడ మనం మినిమం వాల్యూ ఏముందో చూసుకోవాలి, మ్యాక్సిమం వాల్యూ ఏముందో చూసుకోవాలి. ఇక్కడ మనకు మినిమం వాల్యూ ఎంత ఉంది మనకి ఇక్కడ. సో మినిమం వాల్యూ వచ్చేసరికి మనకి ఇక్కడ ఎంత ఉంది ఇక్కడ ఇది. సో ఇది కనిష్ట విలువ ఏంటండి, కనిష్ట విలువ. నెక్స్ట్ ఇక్కడ గరిష్ట విలువ ఎంత ఉంది మనకి ఇక్కడ. గరిష్ట విలువ వచ్చేసరికి ఇది. సో ఇది వచ్చేసరికి మనకి ఏంటిది గరిష్ట విలువ. గరిష్ట విలువ. ఇప్పుడు మనకు కనిష్ట విలువ తెలుసు, గరిష్ట విలువ తెలుసు. ఇప్పుడు మనం ఏం కనుక్కుంటామంటే వ్యాప్తి కనుక్కుంటాం. వ్యాప్తి. సో వ్యాప్తి అంటే మనకేంది గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. అంటే ఎంత చెప్పండి 125 అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇక్కడ మనకేంటిది వ్యాప్తి గుణకం అండి. సో నెక్స్ట్ చూద్దాము వ్యాప్తి గుణకము. వ్యాప్తి గుణకం అంటే ఏంటి మనకు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై నెక్స్ట్ ఏంటిది గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ. చాలా చక్కగా ఉపయోగపడుతుంది మనకి. ఎంత మనకు 125 బై సో మొత్తం ఎంత అవుతుంది ఓకే 1125గా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏమవుతుంది 9s పోతుంది. అంటే మనకి ఎంత 1/9 అంటే మనకి అప్రాక్సిమేట్లీ ఎంత సమానము 0.11కు సమానమని గుర్తుపెట్టుకోవాలి. ఓకే ఇది. సో మనకి ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు వ్యాప్తిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూస్తున్నామండి. ఓకే సో ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు ఈ విధంగా అనుకుంటాం. సో నెక్స్ట్ మోడల్ని కనుక గమనించినట్లయితే సో రెండో మోడల్ చూద్దాం. చూడండి ఇక్కడ మోడల్ 2. సో మోడల్ 2ని కానీ గమనిస్తే ఇక్కడ మోడల్ 2ని గమనిద్దాం. చూడండి ఈ క్రింది పట్టిక యొక్క వ్యాప్తిని కనుగొనండి. ఈ క్రింది పట్టిక యొక్క వ్యాప్తి అదేవిధంగా వ్యాప్తి గుణకం కనుగొనండి అంటుండండి. సో ఇది మోడల్ 2. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడంటే మనకు సో సిరీస్ ఇచ్చాడు, అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే ఎంత మనకు 10, సో 10 5, సో నెక్స్ట్ వచ్చేసరికి 20 8, సో నెక్స్ట్ 30 12, సో నెక్స్ట్ వచ్చేసరికి 40 22, సో 50 వచ్చేసరికి ఎంత అండి. సో 50 వచ్చేసరికి 108 ఫ్రీక్వెన్సీ అండి. అంటే 50 అనేది 108 టైమ్స్ రిపీట్ అయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి 60 వచ్చేసరికి ఎంత 112. సో నెక్స్ట్ వచ్చేసరికి 70 వచ్చేసరికి ఎంత 90 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి 80 ఎంత అండి. సో 80 వచ్చేసరికి 60 టైమ్స్. సో నెక్స్ట్ వచ్చేసరికి 90 వచ్చేసరికి ఎంత 15 టైమ్స్. అంటే ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మనకు అంటే ఇది ఎన్నో మోడల్, ఇది రెండో మోడల్. సో ఇక్కడ మోడల్ మనం గమనించినట్లయితే ఏమి ఇచ్చాడు మనకు. సో ఇండివిజువల్ సిరీస్తో పాటు ఏమి ఇచ్చాడు మనకు ఫ్రీక్వెన్సీ ఇచ్చాడండి. ఫ్రీక్వెన్సీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది చూడాలి, మినిమం వాల్యూ ఎంత ఉంది చూడాలి. సో మ్యాక్సిమం వాల్యూ మైనస్ మినిమం వాల్యూ చేస్తే మనకేమొస్తుంది వ్యాప్తి వస్తుంది. అంటే మనకు వ్యాప్తి ఈక్వల్ టు మనకు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ అని చెప్పుకున్నాం. ఇక్కడ మనకు గరిష్ట విలువ ఏంటి చెప్పండి. సో గరిష్ట విలువ ఎంత ఉంది మనకు ఎంత ఉంది 90. కనిష్ట విలువ ఎంత ఉంది 10. అంటే మనకు 90 మైనస్ 10 అంటే మనకి ఎంత అవుతుంది చెప్పండి 80 అవుతుందని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనము వ్యాప్తి చూసాం. నెక్స్ట్ ఏం చూస్తాము వ్యాప్తి గుణకం చూస్తాము. సో వ్యాప్తి గుణకము. ఈ వ్యాప్తి గుణకం ఎలా చేస్తామంటే మనకు తెలుసు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ అండి. సో ఎంత అవుతుంది మనకు చెప్పండి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది 90 మైనస్ 10 బై 90 ప్లస్ 10గా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఏమవుతుంది 80 బై ఎంత 100. అంటే మనకి ఎంత అవుతుంది చెప్పండి. సో వచ్చేసరికి మనకి ఎంత అవుతుందంటే సో 0.8గా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు మోడల్ 2. సో ఇప్పుడు మనము నెక్స్ట్ ఏం చూద్దామంటే మోడల్ 3 చూద్దాం. అంటే ఇక్కడ మనకు మోడల్ 3లో మనకి ఏముంటుంది మనకు మోడల్ 3లో. సో మోడల్ 3లో క్లాస్ ఇంటర్వల్ ఇస్తారండి. సో మోడల్ 3 చూద్దాం. సో మోడల్ 3లో ఏముంటుందంటే ఈ క్రింది పట్టిక యొక్క వ్యాప్తి అదేవిధంగా వ్యాప్తి గుణకమును కనుగొనుము.
అంటున్నాడండి. ఇక్కడ మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, సో గత మోడల్లో ఏమి ఇచ్చాడంటే మనకు క్లాసు అదేవిధంగా సో ఒక అంశములు మరియు ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనం ఇలా కనుక్కున్నామండి. సో అది వ్యాప్తి కనుక్కున్నాం, అదేవిధంగా వ్యాప్తి గుణకం కనుక్కున్నాం. ఇప్పుడు మనం ఏం చూస్తామంటే సో చూడండి ఇక్కడ ఏమి ఇస్తాడంటే మనకి ఇక్కడ సో క్లాస్ ఇంటర్వల్ ఇస్తాడు, అదేవిధంగా ఏమి ఇస్తాడు, ఫ్రీక్వెన్సీ ఇస్తాడు. అప్పుడు మనం ఏం చేద్దాం చూడండి. ఇక్కడ మనకు సో మనకి ఇక్కడ క్లాస్ ఇంటర్వల్ అంటే 10 to 20. సో ఎంతమంది అంటే మనకు 8. సో నెక్స్ట్ వచ్చేసరికి 20 to 30. సో ఎంతమంది, 10 మంది. సో నెక్స్ట్ వచ్చేసరికి 30 to 40 అండి. 30 to 40 ఎంతమంది ఇక్కడ 12 మెంబర్స్, 12 టైమ్స్ సారీ. నెక్స్ట్ 40 to 50. 40 to 50 అంటే ఎంత మనకు 7 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి 50 to 60 ఎంత మనకు 4 టైమ్స్. నెక్స్ట్ వచ్చేసరికి 60 to 70 ఎంత మనకు 1గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇది మోడల్ అంటే ఈ మోడల్లో మనం ఎలా కనుక్కుంటాం చూద్దాం. సో సేమ్ అంతే. ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ సో మినిమం వాల్యూ ఎంత మనకు 10. ఇదేంటిది మినిమం వాల్యూ. సో మ్యాక్సిమం వాల్యూ ఎంత, ఇది మ్యాక్సిమం వాల్యూ. సో మనకు వ్యాప్తికి ఏంటి ఫార్ములా, సో వ్యాప్తి ఈక్వల్స్ ఏంటి మనకు గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ. అంటే మనకు గరిష్ట విలువ ఎంత అండి, గరిష్ట విలువ సరికి మనకి ఎంత 70 మైనస్ కనిష్ట విలువ ఎంత 10 అంటే మొత్తం ఎంత మనకు 60. సో వ్యాప్తి ఎంత 60గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి మనకి ఇక్కడ వ్యాప్తి గుణకం అంటాం. సో వ్యాప్తి గుణకం అంటే మనకు ఇక్కడ గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ బై గరిష్ట విలువ ప్లస్ కనిష్ట విలువ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏమవుతుంది చెప్పండి, ఇక్కడ 70 మైనస్ 10 బై 70 ప్లస్ 10 గుర్తుపెట్టుకోవాలి. మనకు 60 బై ఎంత మనకు 80. సో మనకేమవుతుంది అంటే మనకి ఎంత అవుతుంది, ఓకే 3/4 అంటే మనకి 0.7 అని గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకు స్టాటిస్టిక్స్లో భాగంగా సో మనము వ్యాప్తి గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు, అదేవిధంగా సో మనకు ఎగ్జామ్లో రిపీట్ అవుతున్నటువంటి సో క్వశ్చన్ మోడల్స్గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వీడియోలో స్టాటిస్టిక్స్ సంబంధించి మరొక అంశాన్ని గురించి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.